అంటే ఇలా ఇట్లాంటి మార్గంలో ఎంచుకుని ఇంత ప్రచారం ఇవన్నీ చేసేటప్పుడు వెంటనే మాతాజీని చేసేస్తారు కదా, మిమ్మల్ని చేయలేదు అలాగే ఎప్పుడన్నా అవకాశం? చాలా మంది అడిగారు ఈ ప్రశ్న. అక్కడే మనం పతనం అవుతామండి. మనం ఎంత అండి, ఇప్పుడు వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి ఉన్నారు, వాళ్ళు మనల్ని ఏమైనా రాయితీలు అడుగుతున్నారా అండి? ఇన్ని యుగాలుగా నిలిచిపోయారు అంటే ఎలా నిలిచిపోగలిగారు? వాళ్ళు ఏమైనా పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి పెద్ద వేషాభూషాలతో ఏమైనా సంచరించారా వీళ్ళంతా? ఇంతకాలం భారతీయత మన సనాతన ధర్మం ఇలా నిలిచిపోయింది అంటే అలా సంచరించారా? మా మాస్టర్ గారు, గురువు గారు ఇక్కిరాల కృష్ణమాచార్యులు గారు, పేరు వినే ఉంటారు, ఈకే మాస్టర్ గారు, అలాగే పండిత శ్రీరామ శర్మ ఆచార్యజీ, ఇక్కడ మన గాయత్రి పరివార్లు వారు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా సమాజాన్ని బాధ్యతగా తీసుకున్నారు తప్ప వాళ్ళు ఒక పెద్ద స్వామీజీలుగాను లేకపోతే ఒక మాతాజీలుగా వేషం వేశారా? దానివల్ల ఎవరికి ప్రమాదం? మనకే ప్రమాదం, మనకే ప్రమాదం. మన ఎకరాల కృష్ణమాచార్య గారు శిష్యులందరినీ తీసుకు సినిమాకి వెళ్తూ ఉండేవారు, వాళ్ళకి వంటలు చేసి వండి పెడుతూ ఉండేవారు, సరదాగా హాస్యంతో వాళ్ళని ఆట పట్టిస్తూ ఉండేవారు, ఆయన వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవారు. అలా ఆడుతూ పాడుతూనే దేశ విదేశాలలో ప్రాక్పస్థిక సమన్వయాన్ని అందించి ఎన్నో వేల మంది శిష్యులను తయారు చేశారు అద్భుతంగా. ఎక్కడ భాజా భజంత్రీలు లేవు, తొగడాలు లేవు, ఊగడాలు లేవు, ఆ పార్వసత్తులు మునిగిపోవడాలు, అరుపులు లేవు, కేకలు లేవు, ఏమీ లేవు. సైలెంట్ వర్కర్స్, సైలెంట్ వర్కర్స్. ఎంతసేపు అండి వేషం వేసేసి ఇటొక చెయ్యి పెట్టి కూర్చుంటే ఆహా అమ్మవారుగా ఎంతసేపు అది? కానీ అది మనల్ని పడేస్తుంది, పతనానికి దారితీస్తుంది. ఈ జాగరూకత మీకు ముందు నుంచే ఉన్నది? ముందు నుంచే. అంటే ఎట్లా ఈ గురు సుశ్రుతి ఎక్కడ మీరు నమ్మరండి, ఇక్కడికి వస్తే ఈ గుడి ఎవరిదో ఒకటి తెలియదు, ఎవరు నడుస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళకే తెలియదు. ఎప్పుడు మా ఇన్విటేషన్స్ లో కూడా మేము పేర్లు రాసుకోం, ఇక్కడ ఎక్కడ ఎవరి పేర్లే ఉండవు, మా ఎవరేం చేస్తున్నారో కూడా తెలియదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ సేవ నిష్కామంగా చేసుకుని వెళ్ళిపోతారు అంతే. నాకు కూడా కనపడకుండా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ గురు సేవలో ఉండాలి, ఈ గురువులను ఆశ్రయించి ఉంటే కనుక మన జీవన విధానం బాగుంటుంది అనేది మీకు ఎప్పటి నుంచి కలిగింది? నిజంగా నాకు చెప్తేనండి, మీకు గురువు ఎవరు అని అడిగితే నేను కరెక్ట్ గా చెప్పలేని స్థితి. చిన్నప్పుడు నేను చదువుకునే రోజులు నాకు కేటీఎల్ నరసింహాచార్యులు గారు మా తెలుగు మాస్టర్ ఉండేవారు. ఆయన గోదా గ్రంథమాల నడిపేవారు. ఆ గ్రంథమాల నడుపుతున్నప్పుడు ఆ పుస్తకాలన్నీ నా చేత ఫేర్ చేయించేవారు. సత్యవాణి నీ రైటింగ్ బాగుంటుంది, నువ్వు నాకు ఫేర్ చేసి పెట్టమని. అట్లా రాస్తూ ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు సాహిత్యానికి బాగా దగ్గరయ్యాను నేను. సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. అలా దగ్గరైనప్పుడు అప్పుడు పడినటువంటి మనోభావాలు, మా నాన్నగారి ప్రభావం నా మీద చాలా ఉంది, అమ్మ ప్రభావం నాన్నగారు. అమ్మ మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి కల్చర్ నేర్పింది. నాన్నగారు గ్రంథాలు చదవకపోయిన అద్భుతమైనటువంటి గొంతు వారిది, పద్యాలు బాగా చదివేవారు. రామాయణ భారత భాగవతాలు చిన్న చిన్న కథలు, ఇన్సిడెంట్స్ చెప్పేవారు. మా జీవితానికి అన్వయించి హెచ్చరిక చేసేవారు. తప్పు చేస్తే దాంతో లింకు కలిపి చెప్పేవారు మాకు. అది కొంత అలవాటు అవ్వడం, ఇక్కడ మాస్టర్ గారి పరిచయం కావడం, వివాహం అయిపోయిన తర్వాత అత్తగారింటికి వస్తే ఆ ఇంట్లో కూడా ఇదే భావజాలం ఉండడం, నీతికి నిజాయితీకి ధర్మానికి వాళ్ళు కూడా కట్టుబడి ఉండడం, ఇవన్నీ నాకు కలిసి వచ్చిన సన్నివేశాలు. దానితో అప్పుడు జరిగినటువంటి సంఘటన, నేను కంచి పరమాచార్యులు వారి దగ్గరికి వెళ్ళడం, ఇక్కడ మాస్టర్ గారు, కృష్ణస్వామి లాంటి మా గురువు గారు లాంటి వాళ్ళు, వాళ్ళని కలిసింది కూడా 2 సార్లు. కృష్ణమాచార్యులు గారు నేను చూడనే లేదండి, అంతే. అవి నాలో ప్రభావం నింపింది. ఈ అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఏదైతే సామాజిక స్పృహతో ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే వాటిని ప్రతిఘటించడం, ఇవన్నీ నాలో ఉండేవి. అవన్నీ నాకు అనుకోకుండా ఆ సన్నివేశాలన్నింటికి ఈ కేంద్రం నాకు ఇలా అవకాశం. ఇలాంటి విషయాలలో నేను సంఘంలోకి వెళ్తాను, ఇట్లా సేవ చేస్తాను, లేదంటే ఇలాంటి వాటిని ఎదుర్కొంటానని చెప్పినప్పుడు కుటుంబంలో నుంచి అస్సలు లేదండి. నేను రుణపడి ఉంటాను అంటే మా వారికి, మా అమ్మాయికి, మా అబ్బాయికి. వాళ్ళ ముగ్గురు సహకారం లేకపోతే నేను ఏమీ చేయగలిగేదాన్ని. ఎందుకంటే వాళ్ళది అదే భావజాలం కాబట్టి, ఆ సంస్కారంలో పెరిగారు కాబట్టి, వాళ్ళ యొక్క సహకారంతోనే వాళ్ళు చాలా కోల్పోయారు. నాకున్నటువంటి ఈ నేచర్ వల్ల వాళ్ళు కోల్పోయినవి చాలా ఉన్నాయి, అది పోడ్చలేనివి. యాక్సెప్ట్ చేశారు మీరు వాళ్ళు కూడా, తప్పదు కదా. అందుకని నేను రుణపడదు నా బిడ్డలకు ముందు. శ్రీవారంటే సరే వారు చేసిన అమ్మా నాన్న ఈ విధంగా ఇలా చేసేసుకుంటూ ఉన్నాయి ఇచ్చేసేసుకుంటూ పోతుంటే ఏ పిల్లలు ఊరుకుంటారండి? సమాజానికి అర్పించేసే సమయాన్ని వాటికి నేను వాడేస్తుంటే ఏ పిల్లలు ఊరుకుంటారు? మా బిడ్డలు ఆ విధంగా భరించారు, భరిస్తున్నారు కూడా. ఇప్పుడు భారతీయ సమాజం బాగా భ్రష్టు పట్టిపోయింది, చాలా ఇదిగా ఉన్నది అందరూ చెప్తుంటారు కదమ్మా. నిజంగానే ఈ గత 20-25 సంవత్సరాల్లోనే పోయిందంటారా? వీళ్ళందరూ అనుకున్నంత భ్రష్టు పట్టలేదండి.
ఇప్పుడు మీరు సమాజాన్ని మీ కిటికీలో నుంచే చూస్తే మీ ఇంట్లో నుంచి మీకు అంతే కనపడుతుంది. నువ్వు ఒక్కసారి బయటకు వచ్చి విస్తృతంగా నువ్వు పర్యటిస్తే సమాజంలో ఇంకా ఎంత మంచి ఉన్నదో కూడా నీకు అర్థం అవుతుంది. నువ్వు అసలు చూడలేదుగా, టీవీలో ఎక్కడో ట్రోలింగ్ చేసి 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 దాన్నే చూపిస్తూ ఉంటే అరే మొత్తం చెడిపోయిందిరా భయ్ అంటాడు. ఎక్కడ జరుగుతుంది పొరపాటు? మంచి చేసే వాళ్ళని కూడా నువ్వు పదే పదే చూపిస్తుంటే మంచి పెరుగుండేది. నేను అంటున్నాను, మీరేమనుకోకండి. దీనికి బాధ్యత వహించవలసింది మీడియా. మీడియా తప్పు కూడా చాలా ఉన్నది. చెడునే పదే 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 చూపించడం వల్ల చెడిపోయిందని మనం అనుకుంటున్నాం. అదే మీరు మంచి చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి చెప్తున్నా మీకు, నేను నిష్కామంగా సేవ 42 మంది నేను సమాజానికి పరిచయం చేశాను. వాళ్ళ పేరు ప్రతిష్ట ఆశించరు, వాళ్ళు చేసుకుంటూనే పోతూనే ఉన్నారు. వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. వాళ్ళని ఎప్పుడైనా చూపించడానికి ప్రయత్నం చేశారా మీరు? సామాన్యుల్లో ఈ మధ్యకాలంలో పద్మశ్రీలు కూడా అట్లాంటి వాళ్ళు వెతుక్కుని ఇస్తున్నారు. ఇంకా ఆ సబ్జెక్ట్ కి మీరు వెళ్ళారంటే ఇప్పుడు మిమ్మల్ని నన్ను దుమ్మెత్తి పోస్తారు. అవన్నీ ఎందుకు కానీ అలాంటివన్నీ వింత వింత పోగొడలు కలి యొక్క ప్రభావం చేత జరిగిపోతున్నాయి ఇవన్నీ. అయితే అనుకున్నంతగా సమాజం ఏమి భ్రష్టు పట్టలేదండి. భ్రష్టు పట్టిస్తున్నాం మనం. ప్రజలలో భ్రష్టు పట్టిపోవాలని ప్రజలందరికీ లేదు. అంటే విలువలు కోల్పోయారు అని మీరు చాలా సార్లు చెప్తుంటారు కదా. ఎవరు కోల్పోతున్నారు? ప్రజల ఎవరండి? ప్రజలను పాలిస్తున్న వాళ్ళు. పై వాళ్ళు ఏమవుతున్నారు? నువ్వు అంతే కదా, దిశానిర్దేశం చేయవలసినటువంటి వాళ్లే గనక నువ్వు నేరస్తులని భుజానికి ఎత్తుకుంటున్నావు. వీళ్ళు నేరస్తులని పక్కా తెలిసినప్పటికీ, వీళ్ళు దోచుకు తింటున్నారని తెలిసినప్పటికీ కూడా వాళ్ళని నువ్వు చంకనెత్తుకుంటూ ఉంటే సామాన్యుడేమంటాడు? అరే అటువంటి వాళ్ళని అలా కడిగేసి పెట్టుకుంటున్నారు కదా, మనం చేస్తే తప్పేంటని అనుకోరా? అక్కడ తప్పు ఎవరు చేస్తున్నారు? ప్రజలను ఎందుకండి అంటారు? భిక్షగాళ్ళని చేస్తున్నది ప్రజలు, మనం కాదా? ఒక్క దొంగ కూడా లేడే భారతదేశంలో, ఒక భిక్షగాడు కూడా లేడే భారతదేశంలో. అని మెకాలనే చెప్పాడే, దేశమంతా తిరిగి వస్తే నాకు ఒక భిక్షగాడు వీడు కనపడలేదని. మరి అటువంటి భారతదేశంలో భిక్షగాళ్ళని చేసింది ఎవరు? ఎవరు 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 చెప్పండి సార్. మనకి మనమే. శ్రమ సంస్కృతి నాశనం చేసింది ఎవరు? ప్రజలేం భ్రష్టు పట్టిపోలేదండి. ఎవరు భ్రష్టు పట్టిపోయారు మీకు చెప్పాలా? నేను నోరు విప్పి. అంటే ఎవరైతే బాధ్యతగా ఉంటారో వాళ్ళు బాధ్యత లేకపోవడం వల్ల ఇవంతా వచ్చింది. అంతే కదా. ఇప్పుడు కష్టపడి మనం ట్యాక్సులు కడుతున్నాం, కష్టపడి సంపాదించింది ప్రభుత్వ ఖజానా మనం నింపుతున్నాం. ఆ ప్రభుత్వ ఖజానా ప్రజల డబ్బుతో ఒక పోడియం పెట్టి, ఆ పోడియంకి కూడా నాకు చాలా బాధేస్తుంది ఈ మధ్యన సమావేశాలు చూస్తుంటే. అంతంత పూలు ఎందుకండి ఆ పోడియం దగ్గర? ఒక డయాస్ని నిర్మాణం మీరు చూడండి, మన ధర్మపురిలో పనిచేస్తే మాకు ఎంత ఖర్చు అవుతుంది మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. అతి తక్కువ ఖర్చులో గ్రాండ్ గా ఎలా చూపించాలో నేను చూపిస్తా. ఇక్కడ ఉన్నంతలోనే అదే పనిగా మేము డెకరేషన్లకు పోయి అట్లా చేసే పద్ధతి ఇక్కడ ఎవరైనా నాకు తెలియకుండా చేస్తే కూడా నేను కోపడతాను, ఎందుకు పెట్టారు ఇవన్నీ అని. అట్లా ప్రజాధనాన్ని ఎంత వృధా చేస్తున్నాం? ఎంతమంది సెక్యూరిటీ, ఎంతమంది దీంట్లో అసలు సభలు నిర్వహిస్తూ ఉంటే అక్కడ చేసిన పటాటోపాలు అవన్నీ చూస్తూ ఉంటే అసలు ఎంత డబ్బు వృధా అవుతోందండి. ఇంకా సమాజ సంక్షేమం కోసం ఎన్ని కార్యక్రమాలు లేవండి.